కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్, సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు, ఇంక దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది? రేయ్, వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? ఆ ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు రా. ఎర్ర బాబుగాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్రబాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు, ఆడొక అమ్మాయితో జంపు జిలాని అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను, ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. రారా గుండుగా, నువ్వు కొడుతా? దగ్గర బాబుగాడు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో, అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా? రాత్రి జిల్లాలు దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? ఆటకాలు ఆడుతున్నావా? చెప్పరా, ఎక్కడ అమ్మాయి? చెప్పు. ఎవరు ఒక్కరు మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు, అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. మనోళ్ళు 10 మంది కుర్రోళ్ళు పంపించేదించండి. అడగండి. నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకుంటాం కామనే, ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు, ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను? నాకు నిజం. ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు. అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాళి చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. రేయ్, ఫోన్ చేస్తానన్నా చేయరా? ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా. ఆ బాబు గారు నా కాంటాక్ట్లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, పోనీ మీ ల్యాండ్లైన్ నెంబర్లో ఏ ఉంటాయిగా. అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ? ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అరికాలతో నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? పెట్రోల్ పోసి తగలెట్టినాడు, తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరినరా అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠం గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊళ్ళో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఇంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హడావుడంతా మాక్సిమం 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనోరాలు పుట్టాక అరటికెళ్ళలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా సార్? కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్, మా వాడిని మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్ అండి సార్, పిగ్ అనండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రేపండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30 ట్రైన్ ఉందిరా. నేను జంప్. ఏ మీరు రారా? రావు.
రేయ్, మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే. అయితే ఒక చిన్న బాకీ తీర్చుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కదరా, ఇల్లు కంటే ముందు నేనే చంపేస్తారా. నెమ్మదిగారా డ్రాయి కూడా వేసుకో. ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి రా. సార్ మన పొజిషన్ ఏంటి సార్? దొరికిపోతామేమో సార్. అటలండ్రా. సార్ సార్ వదలండి వదలండి, కాపాడండి సార్ సార్. ఎవడో చూడలేదు. మడేలమయ్యా దచ్చుడు అంతా ఒకే చోట కూర్చున్నారంటరా. ఎవడింటి బాత్రూమ్ లేదా? అయితే కడుక్కొచ్చి కొట్టండి రా. ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ కూర్చోండి. అయ్యి బాబాయ్ అనుకుంటా.
సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ మమ్మల్ని. సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఎలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్. మీరు చంపేస్తారేమో అని భయంతో సార్. నేను కోప్పడి 22 ఏళ్ళయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు.